హలో ఎవ్రీవాన్, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీని చూసేద్దామా. స్టోరీ స్టార్టింగ్లోనే మనకి 1 year బేబీ కనిపిస్తుంది. సో ఆ బేబీ లోపలికి ఒక అమ్మాయి ఆత్మ వచ్చి ఉంటుంది. సో ఆ బేబీ కళ్ళు తెరిచి చూసేసరికి నేనేంటి ఒక చిన్న బేబీ బాడీలోకి వచ్చాను. అలాగే వీళ్ళందరినీ చూస్తుంటే నేను ఫ్రీ టైంలో చదివిన నోవెల్ గుర్తొస్తుంది. సో వాళ్ళు కూడా సేమ్ ఈ స్టోరీలానే ఉన్నారు. అలాగే ఇక్కడ ఒక అందమైన లేడీ ఉంది కదా, తిను మా మమ్మీ కావచ్చు అని బేబీ అనుకుంటూ ఉంటుంది. అప్పుడే తను ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. తను చదివిన స్టోరీని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. సో వాళ్ళ మమ్మీ సు అక్కడ వాళ్ళ అన్నయ్య అండ్ డాడీ చనిపోయిన గ్రేవీ దగ్గర ఏడుస్తూ ఉంటుంది. సో వాళ్ళిద్దరిని చంపింది ఎవరో కాదు, తన హస్బెండ్ జియాంగ్. వాళ్ళ హస్బెండ్ తన కొత్త గర్ల్ ఫ్రెండ్తో తన దగ్గరికి వస్తాడు. అప్పుడు సు అడుగుతుంది, నువ్వు నన్ను ఇలా ఎందుకు మోసం చేయాలనుకున్నావని. అప్పుడు తనంటాడు, నువ్వు ఒక పెద్ద కంపెనీ యొక్క CEO కూతురువి కాబట్టి నేను నిన్ను మ్యారేజ్ చేసుకున్నాను. లేకపోతే నీకేమనిపిస్తుంది, నీలాంటి ఒక పర్సన్ ఎవరైనా మ్యారేజ్ చేసుకుంటారా అని అంటాడు. అప్పుడు పక్కనే ఉన్న లిన్ అంటుంది, నీకు ఒక సీక్రెట్ చెప్పాలా, అసలు నిన్ను జియాంగ్ ఎప్పటి నుంచో మోసం చేస్తున్నాడు. ఎందుకంటే మేము ఆల్రెడీ చాలా ఇయర్స్ నుంచే రిలేషన్లో ఉన్నాం. అలాగే నీకున్నంత బేబీ నాకు కూడా ఉంది అని చెప్తుంది. అది వినగానే సుకి చాలా కోపం వస్తుంది. అప్పుడు సు అంటుంది, చూడు మిమ్మల్ని వదిలేసేది లేదు అని అంటుంది. తను లేచే లోపే తన హస్బెండ్ జియాంగ్ పట్టుకొని, నీతో ఆల్రెడీ పని అయిపోయింది, నేను అనుకున్న గోల్ కూడా రీచ్ అయిపోయాను, మీ ఫ్యామిలీ యొక్క ప్రాపర్టీ కూడా తీసుకున్నాను, అలాగే వాళ్ళని ఎలా చంపానో ఇప్పుడు నిన్ను కూడా అలాగే చంపుతాను అని అంటాడు. సో తను అలా అక్కడ పడేస్తాడు. అప్పుడే డూడు అనుకుంటుంది, సో నోవెల్ స్టోరీని గుర్తు తెచ్చుకొని నేను ఒక అమ్మాయిని కావచ్చు, ఈ చిన్న బేబీ బాడీలోకి వచ్చాను, అలాగే ఇతను మా చీటర్ డాడీ కావచ్చు అని అనుకుంటుంది. అప్పుడే సూకి చిన్న బేబీ వాయిస్ వినిపిస్తుంది. సు అనుకుంటుంది, నాకేంటి చిన్న బేబీ వాయిస్ వినిపిస్తుంది అని. ఎందుకంటే తన పాప ఓన్లీ 1 year కాబట్టి ఆ బేబీ మాట్లాడలేదు, కానీ తనకి ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు. ఇప్పుడే పాప యొక్క కేర్ టేకర్ లీన్ వచ్చి అంటుంది, మ్యామ్ మీ అమ్మాయికి హెల్త్ బాగాలేదు, అలాగే తనకు ఒక జబ్బు ఉంది, సో మీరు తనతో ఉంటే ఆ జబ్బు మీకు కూడా వస్తుంది, సో తనని ఇక్కడ నుంచి నేను తీసుకొని వెళ్తాను అనగానే డూడు ఆ మాట విని, మమ్మీ ప్లీజ్ నన్ను కాపాడు, లేకపోతే ఈ లిన్ అండ్ డాక్టర్ కలిసి నన్ను చంపేస్తారు అని మనసులో అనుకుంటుంది. సో మళ్ళీ సూకి బేబీ వాయిస్ వినిపిస్తుంది. తను షాక్ అవుతుంది, ఏంటి నాకు మళ్ళీ బేబీ వాయిస్ ఎందుకు వినిపిస్తుంది అని అనుకుంటుంది. మేబీ ఇదంతా నా ఊహ కావచ్చు అని అనుకుంటుంది. కానీ మళ్ళీ తనకు అర్థమవుతుంది, ఓకే ఈ బేబీ వాయిస్ ఓన్లీ నాకు మాత్రమే వినిపిస్తుంది అని. నేనేమో బేబీని తీసుకుపోతూ ఉంటే నువ్వు అంటుంది, అవసరం లేదు తను ఇక్కడనే ఉంచు, అలాగే నేను డాక్టర్ని చేంజ్ చేయాలి అనుకుంటుంది. ఇక్కడేమో సు వాళ్ళ డాడీ అండ్ వాళ్ళ బ్రదర్స్ మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి మేడ్ వచ్చి, మీ గ్రాండ్ డాటర్కి హెల్త్ బాగాలేదు, అలాగే తను బతుకుతుందో చనిపోయిద్దో తెలియదు అనగానే వాళ్ళందరూ షాక్ అవుతారు. సో వాళ్ళ అన్నయ్య అంటాడు, ఒక చిన్న బేబీని చూసుకోవడం చేత కాదు అని అంటాడు అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అండ్ సు వాళ్ళ డాడీ, సరే తన కోసం ఒక మంచి డాక్టర్ని నేను పంపిస్తాను అని చెప్తాడు. సు దగ్గరేమో ఓల్డ్ డాక్టర్ అంటాడు, నేను స్పెషలైజేషన్ డాక్టర్ కదా, అలాగే మీ హస్బెండే కదా నన్ను రికమెండ్ చేసింది, సో మీరెందుకు నన్ను నమ్మట్లేదు అనగానే అప్పుడు లీన్ మధ్యలో వచ్చి, అవును ఇన్ని డేస్ తను ట్రీట్మెంట్ చేశారు కదా, మధ్యలో ఒకళ్ళ డాక్టర్ని చేంజ్ చేస్తే మళ్ళీ తనకి ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అని లీన్ అంటుంది. అప్పుడే డూడో అనుకుంటుంది, అవునా అసలు నా హెల్త్ ఇష్యూ రావడానికి మీరే కదా రీజన్, మళ్ళీ మా మమ్మీ ముందు ఏది తెలియనట్టు అమాయకంగా నటిస్తున్నారు, వావ్ ఎంత మంచి యాక్టర్స్ ఉన్నారు వీళ్ళు, మమ్మీ ప్లీజ్ డాక్టర్ని తొందరగా చేంజ్ చేయి, లేకపోతే ఈ డాక్టర్ నన్ను పక్కా చంపేస్తాడు అని అంటుంది. సో అప్పుడే అక్కడికి మేడ్ వచ్చి, మ్యామ్ ఇతను స్పెషలైజేషన్ డాక్టర్ అని చెప్తుంది. అది చూడగానే డూడో అనుకుంటుంది, నెంబర్ 1 డాక్టర్, సో ఇతన్ని మా తాత నా కోసం పంపించాడు అని అనుకుంటుంది. డూడో వాయిస్ విని సో అనుకుంటుంది, ఓకే డాక్టర్ని డాడీ పంపించాడా అని. అప్పుడు డాక్టర్ డూడుని చెక్ చేసి, దీనికి ఎలాంటి ప్రాబ్లం లేదు, జస్ట్ వైరల్ ఫ్లో వచ్చింది అంతే, తొందరలోనే నయమవుతుందని మెడిసిన్ రాసి వెళ్ళిపోతాడు. అప్పుడు అక్కడ ఉన్న ఓల్డ్ డాక్టర్ అంటాడు, సారీ మ్యామ్ నాది తప్పైపోయింది, నేనేం చేయలేకపోయాను అంటాడు. డూడు మనసులో అనుకుంటుంది, చూడు చూడు డాక్టర్ ఎంత యాక్ట్ చేస్తున్నాడో, కావాలని నన్ను చంపాలనుకున్నాడు, ఇప్పుడేమో ఏది తెలియనట్టుగా ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఫీల్ అవుతూ ఉన్నాడు. ఒకవేళ మా తాతయ్య కనుక మా మీద సీక్రెట్గా ప్రొటెక్షన్ పెట్టపోయి ఉంటే మా మమ్మీని అలాగే నన్ను ఎప్పుడో చంపేసేవాళ్ళు వీళ్ళు అనుకోగానే సు అనుకుంటుంది, ఓకే మా డాడీ ఇన్ని ఇయర్స్ నుంచి నన్ను కాపాడుతూ వచ్చాడా అని. సు ఏమో లిన్ని అడుగుతుంది, జియాంగ్ ఎక్కడున్నాడని. అప్పుడు తను అంటుంది, బాస్ ఇంకా హౌస్కి రాలేదు అనగానే డూడు అంటుంది, మమ్మీ తిన మాట అస్సలు నమ్మకు, తినెప్పుడు అబద్ధాలు చెప్తూ ఉంటుంది అనగానే సుకి డౌట్ వస్తుంది, ఏంటి లిన్ అబద్ధాలు చెప్తుందా అని. అప్పుడే డూడు మనసులో అనుకుంటుంది, మా డాడీ అండ్ లిన్ కలిసి మా మమ్మీని ఈజీగా ఫూల్ చేస్తున్నారు, సో ఈరోజు ఎలాగైనా మా మమ్మీకి నిజం తెలిసేలా చేయాలి అనుకుంటుంది.
అప్పుడే సు అనుకుంటుంది, డూడు ఏంటి మా హస్బెండ్ గురించి ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటుంది. మమ్మీ, డాడీ ఇంకా హౌస్కి రాలేదు కదా, మేబీ అతను లిన్ రూమ్లో ఉన్నాడు కావచ్చు, మనం వెళ్ళి చెక్ చేద్దామా అని వాళ్ళిద్దరు కలిసి వెళ్తారు. సో వాళ్ళ రూమ్లో నుంచి చూడగానే నిజంగానే వాళ్ళ హస్బెండ్ జియాంగ్, లిన్ ఇద్దరు కలిసి ఒకే బెడ్ మీద ఉంటారు. లిన్ మాట్లాడుతూ ఉంటుంది, ఈరోజు మన ప్లాన్ సక్సెస్ అయ్యేది, కానీ ఇంకో డాక్టర్ వచ్చి ఇదంతా చెడగొట్టాడు. అసలు నాకు అర్థం కాలేదు, ఈ ప్లాన్ ఎందుకు ఖరాబ్ అయిపోయింది అనగానే జియాంగ్ అంటాడు, నువ్వేం టెన్షన్ పడకు, నేను డూడుని అలాగే సు వాళ్ళ డాడీని తొందరగానే చంపేస్తాను అంటాడు. వాళ్ళిద్దరిని అలా చూసి సుకి అసలు అర్థం కాలేదు. తన లైఫ్లో ఇలాంటి ఒక మోసగాన్న నేను నమ్మింది అని అనుకుంటూ ఉంటుంది. దీనికోసమో నా ఫ్యామిలీని అలాగే నా అన్నయ్యలతో రిలేషన్ని వద్దనుకొని తిన దగ్గరికి వచ్చాను, తినని మ్యారేజ్ చేసుకున్నాను అనుకుంటుంది. ఫ్లాష్ బ్యాక్లో సు వాళ్ళ డాడీతో చెప్తూ ఉంటుంది, డాడీ నేను జియాంగ్నే మ్యారేజ్ చేసుకుంటాను అనగానే వాళ్ళ డాడీ అంటాడు, అతను మంచివాడు కాదు అని. వాళ్ళ అన్నయ్య కూడా అంటాడు సుతో, అతను అస్సలు మంచివాడు కాదు, అతను రిచ్ అవ్వడం కోసమే నీ వెనకాల తిరుగుతున్నాడు అని చెప్తాడు. అప్పుడు సు అంటుంది, మీరు ఎన్ని రకాలుగా నన్ను ఆపాలని చూసినా కానీ నేను మాత్రం జియాంగ్నే మ్యారేజ్ చేసుకుంటాను, అతనితోనే వెళ్ళిపోతాను అని అంటుంది. అప్పుడు అంటాడు, ఒకవేళ నువ్వు అతన్ని మ్యారేజ్ చేసుకున్నావు అనుకో, మా ఫ్యామిలీ నుంచి ఎలాంటి రిలేషన్ నీకు ఉండదు అనగానే సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది, ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ప్రజెంట్లోకి వద్దాం. సో ఏడుస్తూ ఉంటుంది, ఇన్ని ఇయర్స్ నుంచి ఎంత ఈజీగా నన్ను నమ్మించాడు, ఇంత ఈజీగా నన్ను మోసం చేశాడు అని. పాప అంటుంది, మమ్మీ నువ్వు ఏడవకు, ఇప్పుడు మనం అంకుల్కి హెల్ప్ చేయాలి అని అంటుంది. అంకుల్ చాలా పెద్ద ప్రాబ్లంలో, ఒకవేళ అంకుల్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కట్టాడనుకో, అక్కడ చాలా మంది చనిపోతారు ఆ బిల్డింగ్ కూలి, అలాగే అంకుల్ని జైలుకి కూడా పంపిస్తారు. ఇలా జరిగితే అంకుల్ ఇంకా జైల్లో నుంచి బయటికి రాడు అని డూడు అంటూ ఉంటుంది. సో డూడు చెప్పగానే సు అనుకుంటుంది, సో ఇమీడియట్గా మా అన్నయ్యకి కాల్ చేసి ఈ మ్యాటర్ చెప్పాలని కాల్ చేయబోతూ ఉంటుంది. కానీ ఆగిపోయి ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒకసారి వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు తనను చూసి అనుకుంటూ ఉంటారు, మీ హస్బెండ్ నేను సరిగా చూసుకోవడం లేదు కదా, స్థితి చూస్తుంటే అర్థమైపోతుంది, సో నువ్వు మాతో వచ్చేసే అనగానే తనకి కోపం వచ్చి, మీరు ఇలా మాట్లాడాలనుకుంటే మా ఇంటికి రావద్దు అని వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తుంది. ఇంట్లోకి వద్దాం. సు తన అన్నయ్యకి కాల్ చేయడానికి ధైర్యం సరిపోక లెటర్ రాస్తుంది. అన్నయ్య, ఇప్పుడు నువ్వు ఏదైతే కన్స్ట్రక్షన్లో బిల్డింగ్ కడుతున్నావో దాన్ని ఆపేసే, ఇంకా దాన్ని కంటిన్యూ చేయకు, అలాగే ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన మొత్తాన్ని కంటిన్యూ చేసేసే, ఎందుకంటే ఒకవేళ ఆ ప్రాజెక్ట్ పూర్తయిందనుకో నీకు చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ వస్తాయి, అలాగే నువ్వు జైలుకి కూడా వెళ్ళిపోతావని రాస్తుంది. ఆ లెటర్ వాళ్ళ అన్నయ్యకి అందుతుంది. సో వాళ్ళ అన్నయ్య ఆ లెటర్ చదివి వాళ్ళ సిస్టర్కి కాల్ చేస్తాడు. నీకెలా తెలుసు ఈ ప్రాజెక్ట్ గురించి అనగానే తను అంటుంది, నేను ఎంక్వైరీ చేశాను అనగానే వాళ్ళ అన్నయ్య అంటాడు, ఈ ప్రాజెక్ట్ని మీ హస్బెండ్ని సజెస్ట్ చేశాడు, సో నేను కేవలం అతని కోసమే ప్రాజెక్ట్ ఒప్పుకున్నాను అంటాడు. డూడు పక్క నుంచి అనుకుంటూ ఉంటుంది, మా చీటర్ డాడీ కావాలనే అంకుల్ని జైలుకి పంపించాలని ఈ ప్రాజెక్ట్లోకి ఇరికించాడా అని అనుకుంటుంది. అలా మమ్మీకి చెప్తూ ఉంటుంది. సో ఏమో వాళ్ళ అన్నయ్యతో అంటుంది, అన్నయ్య ప్లీజ్, మా హస్బెండ్ చెప్పాడని నువ్వు ఈ ప్రాజెక్ట్ని అస్సలు కంటిన్యూ చేయకు అని తనకి చెప్తూ ఉంటుంది. వాళ్ళ అన్నయ్య కూడా ఓకే అంటాడు. అప్పుడే వాళ్ళ హస్బెండ్ వాయిస్ వినపడినట్టు అనిపించి ఫోన్ కట్ చేస్తుంది. జియాంగ్ అడుగుతాడు, నువ్వు ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు అనగానే తను అంటుంది, జస్ట్ రాంగ్ కాల్ వచ్చింది అంటుంది. సో తన పాపతో ఆడుకున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటాడు. డూడుతో అంటాడు, నువ్వు నన్ను మిస్ అవుతున్నావు కదా అంటూ ఉంటాడు. అప్పుడు డూడు అనుకుంటుంది మనసులో, అచ్చా నువ్వు అంత మంచివాడివి ఏం కాదులే, నువ్వు ఒక చీటర్ డాడీవి, నువ్వు నన్ను చంపాలనుకుని పైనుంచి ఏదో నేనంటే చాలా ప్రేమ లెక్క నిన్ను మిస్ అవుతున్నావు, నువ్వు నన్ను మిస్ అవుతున్నావు డైలాగ్ వేస్తున్నావా, ఎంత మంచి యాక్టర్ డాడీవి నువ్వు అని అనుకుంటూ ఉంటుంది. నువ్వు ఇంత యాక్టింగ్ చేసావు కాబట్టి మా బ్యూటిఫుల్ మమ్మీ నీ వల్ల పడింది, లేకపోతే మా మమ్మీ నిన్ను అసలు కనీసం చూడకపోవచ్చు అని అంటుంది. అది వినగానే సూకి నవ్వు వస్తుంది, డూడు ఎలా మాట్లాడుతుంది అని. అది విని సూకి నవ్వు వస్తుంది. జియాంగ్ అంటాడు, నేను ఒక కాంట్రాక్ట్ని మీ అన్నయ్యకి సజెస్ట్ చేశాను, సో కానీ మీ అన్నయ్య ఆ కాంట్రాక్ట్ని యాక్సెప్ట్ చేయలేదు, అలాగే ఆ ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేశాడు, నువ్వు మీ అన్నయ్యతో మాట్లాడవచ్చు కదా ఈ ప్రాజెక్ట్ గురించి అనగానే మళ్ళీ జియాంగ్ అంటాడు, నాకు తెలుసు మీ అన్నయ్యతో ఇప్పుడు చాలా ఇయర్స్ నుంచి నీకు రిలేషన్ లేదని, కానీ నా కోసం మాట్లాడవా అని అంటాడు. ఒకవేళ నువ్వు చెప్పావనుకో మీ అన్నయ్య పక్కా వింటాడు అనగానే సో అంటుంది, నేను అసలు బిజినెస్ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవ్వాలని అనుకోవడం లేదు అని అంటుంది. అలాగే నేను చాలా ఇయర్స్ అవుతుంది మా అన్నయ్యతో మాట్లాడక, ఒకవేళ నేను ఇప్పుడు మాట్లాడాను అనుకో నా పరువు పోతుంది అని అంటుంది. డూడు అనుకుంటుంది, మా చీటర్ డాడీ ఏమనుకుంటున్నాడు, మా అంకుల్నే చంపాలనుకుంటున్నాడు, పైనుంచి మా అంకుల్కి ఏదో హెల్ప్ చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నాడు, మా అంకుల్కి చీటర్ డాడీ యొక్క హెల్ప్ అస్సలు అవసరం లేదు అనుకుంటుంది.
సో అంటుంది, నాకు కొంచెం హెల్త్ బాగాలేదు అనగానే జియాంగ్ అంటాడు, నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేస్తూనే ఉన్నాను, నేను ఇంత బిజీగా ఉన్నాను, నువ్వు జస్ట్ పిల్లల్ని చూసుకోలేవా అని అంటాడు. అప్పుడే జియాంగ్కి కాల్ వస్తుంది. తను ఇమీడియట్గా బయటికి వెళ్ళిపోతాడు. అప్పుడు సో అనుకుంటుంది, ఎంత పెద్ద యాక్టర్, నీ దగ్గర ఎలాంటి పని లేదు, అయినా నువ్వు ఏదో పెద్ద స్టైల్ చేస్తున్నావు, ఎవరినో మీట్ అవడానికి వెళ్తున్నావు అనుకుంటుంది. సో అసిస్టెంట్కి కాల్ చేసి జియాంగ్ ఎక్కడికి వెళ్తున్నాడు తెలుసుకో అని చెప్తుంది. అప్పుడు ఇక్కడేమో జియాంగ్ లిన్కి కాల్ చేసి, నీకోసం నేను ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ తెచ్చాను అని తన జెడ్ పెన్ని చూపిస్తాడు. అది చూసి అసిస్టెంట్ ఇమీడియట్గా సూ దగ్గరికి వచ్చి చెప్తాడు, మ్యామ్ మీ యొక్క బ్రాస్లెట్ని ఎవరికో కాల్ చేసి తనకి సర్ప్రైజ్ ఇస్తాను అని అంటున్నాడు అని చెప్తాడు. అది విని సూకి చాలా కోపం వస్తుంది. ఓకే, తను సర్ప్రైజ్ ఇస్తే ఇవ్వని, కానీ నా బ్రాస్లెట్ ఎందుకు తీసుకెళ్ళాలి అని. మా చీటర్ డాడీ మా మమ్మీ యొక్క బ్రాస్లెట్ తీసుకెళ్ళి ఇంకెవరినో హ్యాపీగా చూడాలని ఎందుకు అనుకుంటున్నాడు అని అనుకుంటుంది. అసిస్టెంట్తో చెప్తుంది, లిన్కి అలాగే మా హస్బెండ్కి ఏం రిలేషన్ ఉందో తెలుసుకోమని. ఇక్కడేమో కన్స్ట్రక్షన్ దగ్గర సూ వాళ్ళ చిన్ననే చెక్ చేస్తూ ఉంటాడు. సో అక్కడ యూజ్ చేసే మెటీరియల్స్ అన్నీ లో క్వాలిటీ మెటీరియల్స్. అవి చూడగానే వాళ్ళ అన్నయ్యకి డౌట్ వస్తుంది. ఇమీడియట్గా ఆ కాంట్రాక్టర్ని క్యాన్సిల్ చేసేస్తాడు. సో ఏమో డూడుకి మెడిసిన్ ఇస్తూ ఉంటుంది. అప్పుడు తను అంటుంది, మమ్మీ మెడిసిన్ చాలా కష్టంగా ఉంది, తొందరగా క్యాండీ. అప్పుడు అక్కడికి జియాంగ్ వచ్చి సూని తిడుతూ ఉంటాడు, నేను మీ అన్నయ్యకి సజెస్ట్ చేసిన కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేశారు అని. సో అంటుంది, నేను వాళ్ళని వదిలేసే కదా నీ దగ్గరికి వచ్చాను, అలాగే మా అన్నయ్యలతో ఎలాంటి రిలేషన్ కూడా లేదు, అలాగే నాకు బిజినెస్ గురించి ఏం తెలుసు, కానీ ప్లీజ్ నా కోసం మీ అన్నయ్యలతో మాట్లాడొచ్చు కదా, ఎందుకంటే ఈ కాంట్రాక్ట్ క్యాన్సిల్ అవ్వడం వల్ల నా పరువు పోతుంది అనగానే, ఒకవేళ నేను కాంట్రాక్ట్ గురించి మా అన్నయ్యలకి కాల్ చేసి మాట్లాడితే నీ పరువు పక్క పెడితే నా పరువు ఇంకా పోతుంది, ఎందుకంటే వాళ్ళని కాదనుకొని వాళ్ళతో అవసరం లేదనుకొని నీ దగ్గరికి వచ్చాను కదా, నువ్వు కాంట్రాక్ట్ కోసం ఎందుకు బాధపడుతున్నావు అనగానే జియాంగ్ మళ్ళీ ఒక స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు, ఫేక్ స్టోరీ. డూడు అనుకుంటుంది, చీటర్ డాడీ ప్లీజ్, నేను మీరు చెప్పే అబద్ధాలు అస్సలు వినలేకపోతున్నాను అనుకుంటుంది. జియాంగ్ రూమ్లో నుంచి బయటికి రాగానే లిన్ వచ్చి జియాంగ్ని హగ్ చేసుకుంటుంది. జియాంగ్ అంటాడు, రూమ్ లోపల లిన్ ఉంది, సో నువ్వు కొంచెం వెయిట్ చేయను అనగానే తను అంటుంది, ఉంటే ఏంటి భయమా అని డోర్ బంద్ చేసి అడుగుతూ ఉంటుంది. సరే కానీ మన పిల్లల్ని కిండర్ గార్డెన్ స్కూల్లో జాయిన్ చేపిద్దాం అనుకున్నాం కదా, సో ఏం చేసావు అనగానే, సో వాళ్ళ అన్నయ్య నాతో కాంటాక్ట్ చేయట్లేడు, సో ఇప్పుడు మనకి మనీ రావు అని అంటాడు. ఆ అసిస్టెంట్ సైడ్ నుంచి విని ఇమీడియట్గా సూ దగ్గరికి వెళ్ళి వచ్చి చెప్తాడు, అలాగే మ్యామ్ లిన్కి అండ్ జియాంగ్కి ఇద్దరికి కలిసి 2 పిల్లలు ఉన్నారు అని ఫొటోస్ చూపిస్తాడు. అలాగే వాళ్ళ పిల్లలు కూడా మీ బాబు ఎంత ఏజ్ ఉందో లిన్ వాళ్ళ బాబుకు కూడా సేమ్ ఏజ్ ఉంది అని చూపిస్తాడు. సూ ఏమో ఆ ఫొటోస్ చూసి బాధపడుతూ ఉంటుంది, నువ్వు ఫస్ట్ నుంచే నన్ను మోసం చేస్తున్నావా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే పాప అంటుంది, చూసావా మమ్మీ, మళ్ళీ వాళ్ళ బేబీస్ని కిండర్ గార్డెన్లో జాయిన్ చేపిస్తున్నాడట అని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి మేడ్ వచ్చి, మ్యామ్ మీ బాబు యొక్క నోట్ల నుంచి బ్లడ్ వస్తుంది అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇమీడియట్గా సూ అంటుంది, డాక్టర్ షైన్కి ఇన్ఫామ్ చేయండి అనగానే, సో వాళ్ళు ఇమీడియట్గా రూమ్కి వెళ్ళగానే పాప అంటుంది, మమ్మీ అన్నయ్యకి ఎవరో పాయిజన్ ఇచ్చారు అని. అప్పుడే జియాంగ్ అక్కడికి వచ్చి ఉంటాడు, నువ్వు కనీసం పిల్లల్ని కూడా చూసుకోలేవా, ఎవరు పాయిజన్ ఇచ్చారు పాపకి అనగానే. అప్పుడు డూడు అనుకుంటుంది, వావ్ చీటర్ డాడీ, ఎంత బాగా యాక్ట్ చేస్తున్నావు, నువ్వే అన్నయ్యకి పాయిజన్ ఇచ్చి అన్నయ్యని చంపాలని చూసింది నువ్వు, అండ్ పైనుంచి ఏం తెలియనట్టు మమ్మీ ముందు భలే యాక్ట్ చేస్తున్నావే అని అనుకుంటూ ఉంటుంది. అదంతా సూ వింటూ ఉంటుంది. అప్పుడే అక్కడ ఉన్న లిన్ యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది, సారీ మ్యామ్, ఇదంతా నా తప్పే, నేనే బాబుని సరిగ్గా చూసుకోలేదు అని ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడేమో జియాంగ్ సూ ముందు ఓవర్ యాక్టింగ్ చేస్తూ లిన్ని తిడుతూ ఉంటాడు, నువ్వు కరెక్ట్గా పిల్లల్ని చూసుకోలేదా, నీకు శాలరీ ఎందుకు ఇస్తున్నావు, జాబ్లో పెట్టుకుంది పిల్లల కోసమే కదా, సో నేను జాబ్లో నుంచి తీసేస్తాను అని అంటాడు. అప్పుడే సూ అంటుంది, పాపం తనే తప్పేముంది, తను బాగానే చూసుకుంది అని అంటుంది. అది విని జియాంగ్ షాక్ అవుతాడు, ఏంటి నేను లిన్ని తిడుతుంది అనుకుంటే తినేమో తన వైపు పాజిటివ్గా మాట్లాడుతుంది ఏంటి అని. సో లిన్ని బయటికి పంపించేసి జియాంగ్తో అంటుంది, మన బాబుని మనం నర్సింగ్ హోమ్కి పంపించేద్దాం, ఎందుకంటే ఇక్కడ మనం సరిగ్గా చూసుకోవడం లేదు, సో దానివల్ల ఇతను కూడా రికవర్ అవ్వట్లేడు కదా, సో మనం నర్సింగ్ హోమ్లో పంపిస్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయిపోతుంది అని చెప్తుంది. అది వినగానే జియాంగ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఎందుకంటే సో ఇతనికి పెట్టే ఖర్చు మనీ మొత్తం నా కిడ్స్కి ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేయించుకుంటాను అనుకుంటాడు. సో సూతో అంటాడు, బావు ఇది మంచి ఐడియానే, మనం జాయిన్ చేపిద్దామని అంటాడు. సూ కూడా జియాంగ్కి ఒక ఫేక్ స్మైల్ ఇస్తుంది.
నైట్ లేచి అన్నయ్య నాకు చిన్న హెల్ప్ చేయి, నేను నా బాబుని నర్సింగ్ హోమ్కి పంపిద్దాం అనుకుంటున్నాను, అలాగే నా హస్బెండ్కి చెప్పాను అతన్ని ఫ్రీగా పంపిస్తున్నానని, కానీ నువ్వు టాప్ హాస్పిటల్లో జాయిన్ చేపియు అని అంటుంది. అది విని వాళ్ళ అన్నయ్య కూడా ఓకే అంటారు. నెక్స్ట్ డే సూ వాళ్ళ కొడుకుని హాస్పిటల్లోకి తీసుకొని వెళ్తుంది. హాస్పిటల్లో అంటుంది, సారీ నేను నిన్ను ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వడానికి రీజన్ అక్కడ నీకు ఏ టైంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు, అందుకే నేను ఈ హాస్పిటల్కి తీసుకొచ్చాను, ఈ హాస్పిటల్లో నీకు ఎలాంటి ప్రాబ్లం రాదు అని అంటూ ఉంటుంది. రాదు అని ఏడుస్తూ ఉంటుంది సూ. అప్పుడు డూడు అంటుంది, మమ్మీ ప్లీజ్ నువ్వు ఏడవకు, ఇక్కడ నీ తప్పేం లేదు కదా, అన్నయ్య కోసమే కదా నువ్వు హాస్పిటల్లో జాయిన్ చేయించావు అంటుంది. సో డూడు యొక్క వాయిస్ సూ విని నా బేబీ నాతో ఉండడం ఎంత లక్కీ అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు డూడు ఏమో తన హ్యాండ్ని వాళ్ళ అన్నయ్య హ్యాండ్ మీద పెడుతుంది. అప్పుడు ఇమీడియట్గా వాళ్ళ అన్నయ్య లేచి కూర్చుంటాడు. ఇన్ని ఇయర్స్ నుంచి తనకు పక్షవాతం వచ్చింది కాబట్టి లేవలేకపోయాడు, కానీ ఇప్పుడు సడన్గా తను లేచి కూర్చోగలుగుతున్నాడు. వావ్. అప్పుడు డూడు వాళ్ళ అన్నయ్యని చూసి అనుకుంటుంది, వావ్ మా అన్నయ్య ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు అని అనుకుంటూ ఉంటుంది. మ్యాటర్ ఏంటంటే వాళ్ళ అన్నయ్యకి కూడా డూడు యొక్క మాటలు వినిపిస్తున్నాయి. ఏంటి మా సిస్టర్ మాట్లాడుతుందా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు డూడు అంటుంది, అవును అన్నయ్య నేను మాట్లాడతాను, అలాగే మన చీటర్ డాడీ తన మిస్టర్స్తో కలిపి నేను చంపాలని చూశాడు, అందుకే మమ్మీకి వేరే ఆప్షన్ లేక నేను ఈ హాస్పిటల్లో జాయిన్ చేయించింది అని చెప్తుంది. హాస్పిటల్కి సూ వాళ్ళ అన్నయ్య కూడా విజిట్ చేయడానికి వస్తాడు. సూ వాళ్ళ అన్నయ్యని చూడగానే ఒక్కసారిగా ఏడుస్తూ తన దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకుంటుంది. సారీ అన్నయ్య, నేను నీ మాట నమ్మలేదు, జియాంగ్ నన్ను మోసం చేశాడు, సో అతను నన్ను సరిగా చూసుకోవడం లేదు, అతనికి మిస్టర్స్ దొరికింది అని చెప్తుంది. డూడు ఏమో మనసులో అనుకుంటూ ఉంటుంది, అవును మా చీటర్ డాడీకి ఒక మిస్టర్స్ దొరికింది, సో మా చీటర్ డాడీ అండ్ మిస్టర్స్ కలిసి మా అన్నయ్యని చంపాలని చూశారు అని అంటుంది. సో అంటుంది, నా హస్బెండ్ని నా కొడుక్కి పాయిజన్ కూడా ఇచ్చాడు అనగానే వాళ్ళ అన్నయ్య ఇది విని షాక్ అవుతాడు. మీరు ఇంకా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మిగతా అంతా నేను చూసుకుంటాను అని చెప్తాడు. డూడు ఏమో వాళ్ళ మమ్మీ తొందరగా చీటర్ డాడీతో డైవర్స్ తీసుకో, ఎందుకంటే ఇంకా ఎన్ని రోజులు కలిసి ఉంటావు అనగానే ఇమీడియట్గా వాళ్ళ అంకుల్ కూడా అదే మ్యాటర్ని మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు నీ హస్బెండ్ని వదిలేసే అనగానే సో అంటుంది, నేను కూడా అదే అనుకుంటున్నాను, కానీ ఒక చిన్న డైవర్స్ ఇస్తే సరిపోదు అన్నయ్య, నేనేం చేయాలో అది చేస్తాను అని అంటాడు. సో నువ్వు ఇంకా మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తే నీకు ఇంకా ప్రాబ్లం కదా అని సో వాళ్ళ అన్నయ్య అంటాడు. సో అంటుంది, నువ్వేం టెన్షన్ పడకనే నేను చూసుకుంటాను అని. వాళ్ళ అన్నయ్య ఏమో అసిస్టెంట్తో చెప్తాడు, నువ్వు నా సిస్టర్ని జాగ్రత్తగా చూసుకో, అలాగే తనకి ఏం కాకుండా చూసుకో అని చెప్తాడు. సూ ఏమో హౌస్కి రాగానే సూ మీద జియాంగ్ కోపడుతూ, సరే కానీ నువ్వు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు, అలాగే మన అకౌంట్లో ఉన్న 5 million ఎక్కడున్నాయి, ఆ కార్డ్ ఎక్కడుంది అనగానే సో అంటుంది, నేను హాస్పిటల్కి వెళ్ళాను, అలాగే అక్కడ ఉన్న డాక్టర్ మంచిగా ట్రీట్ చేస్తాడంట, సరే అతనికి కొంచెం అప్రిషియేషన్గా 5 million ఇచ్చాను, సో అతను మన బాబుని ఇంకా బాగా మంచిగా రికవర్ చేస్తాడు కదా, అయినా నాకు అర్థం కావట్లేదు, నేను మనీ పెట్టింది బాబు కోసమే కదా, నువ్వెందుకు కోపడుతున్నావు, నీ కొడుకు మంచిగా అవ్వాలని నీకు లేదా అని అంటూ ఉంటుంది. డూడు ఏమో హ్యాపీగా ఫీల్ అవుతుంది, వావ్ మా చీటర్ డాడీకి ఫైనల్గా ఒక బుద్ధి చెప్పింది మా మమ్మీ అని. ఇప్పుడు ఎలా జాయిన్ చేపిస్తాడు కిండర్ గార్డెన్లో లిల్లీ వాళ్ళ పిల్లల్ని అనుకుంటుంది. అప్పుడే జియాంగ్ అంటాడు, లేదు నీ దగ్గర నుంచి ఎవరైనా మనీ స్కామ్ చేశారేమో అని అలా అడిగాను అని చెప్తాడు. అప్పుడు సో అంటుంది, నా దగ్గర ఎవరు స్కాన్ చేస్తారు, పిల్లల కోసం నేను ఎంతైనా ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నానని అక్కడి నుంచి వెళ్ళిపోతాను, కానీ ఆ 5 million కార్డు ఆల్రెడీ వాళ్ళ అన్నయ్యకి ఇచ్చి నా హస్బెండ్ ఈ మనీ యూజ్ చేయడం నాకు ఇష్టం లేదు అని చెప్తుంది. జియాంగ్ ఏమో లిన్ అండ్ వాళ్ళ పిల్లలతో కలిసి కార్లో వెళ్తూ ఉంటాడు. లిన్ వాళ్ళ పిల్లలకు చెప్తుంది, ఈరోజు మన డాడీ కొత్త హౌస్కి తీసుకుని వెళ్తున్నాడు, అలాగే మేము మిమ్మల్ని కొత్త స్కూల్లో కూడా జాయిన్ చేపిద్దాం అనుకుంటున్నాం అని చెప్తుంది. సో ఇప్పటి నుంచి మన లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతుంది అని అంటుంది. జియాంగ్ ఏమో పిల్లలతో సహా హౌస్కి తీసుకొని వస్తాడు, కానీ వాళ్ళు ముగ్గురు హౌస్ని చూసి షాక్ అవుతారు, ఏంటి ఈ హౌస్లో మనం ఉండాలా అని. పిల్లలు కూడా డాడీ మేము ఇప్పుడు ఈ హౌస్లో ఉండము అని అంటాడు. లిన్కేమో చాలా కోపం వచ్చి, నువ్వేంటి ఇంత చిన్న హౌస్కి మేము ఎలా ఉంటామనుకున్నావు అండ్ పిల్లల స్కూల్ సంగతి ఏంటి అని అరుస్తుంది. అప్పుడు జియాంగ్ అంటాడు నువ్వు కొన్ని రోజులు ఈ చిన్న హౌస్లో అడ్జస్ట్ కా, అలాగే నేను నా ప్రాపర్టీ కూడా అమ్మేశాను పిల్లల స్కూల్ కోసం అని చెప్తాడు. అప్పుడు అసిస్టెంట్ షూ దగ్గరికి వచ్చి చెప్తాడు, మీ యొక్క ప్రాపర్టీని అమ్మేశాడు మీ హస్బెండ్, అలాగే తన పిల్లల్ని కిండర్ గార్డెన్లో పంపించాలి అనుకుంటున్నాడు అని. అది వినగానే డూడుకి చాలా కోపం వస్తుంది,
మా చీటర్ డాడీ ఎంత పని చేశాడు, మా చీటర్ డాడీకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అనుకుంటుంది. సో అంటుంది, నువ్వు కరెక్ట్గానే చెప్పావు, డాడీకి హార్ట్ కూడా లేదు అని అంటుంది. అప్పుడే డూడో అంటుంది, మమ్మీ నాకు న్యూస్ చూడాలనుంది, కొంచెం చూపివా అనగానే సో ఏమో తనకి న్యూస్ చూపిస్తూ ఉంటుంది. న్యూస్లో చెప్తారు, ఒక చిన్న హౌస్లో కపుల్స్ రొమాన్స్ చేస్తూ ఉంటే వాళ్ళ మీద మొత్తం ఇటుక పిల్లలు పడ్డాయని. సో వాళ్ళ పరిస్థితి ఇప్పుడు బాగాలేదు అని చెప్తారు. అది వినగానే డూడో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే అక్కడికి మేడ్ వచ్చి అంటుంది, మ్యామ్ మీ హస్బెండ్ ఇక్కడికి వచ్చారు, అలాగే తన హెల్త్ కూడా అసలు బాగాలేదు, తన మీద ఇటుకలు పడ్డాయని అంటూ ఉంటుంది. అది విని ఫైనల్గా గాడ్ రియాక్షన్ ఇచ్చాడు అనుకుంటుంది. సో వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళి తను నవ్వుతూ ఉంటుంది, నీ సిచ్యువేషన్ చూస్తుంటే భలే కామెడీగా ఉంది అనగానే జియాంగ్ అంటాడు, నేను కొంతమందిని కాపాడడానికి నా మీద ఇటుకలు పడ్డాయి అనగానే తను అంటుంది, అవునా, ఈరోజు న్యూస్లో చూశానే, 2 కపుల్స్ రొమాన్స్ చేస్తూ ఉంటే ఇటుక పిల్లలు పడ్డాయంట, మేబీ వాళ్ళని కాపాడడానికి వెళ్ళలేదు కదా అనగానే ఇమీడియట్గా జియాంగ్ గుర్తు తెచ్చుకొని కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అవుతాడు. సో అడుగుతుంది, సరే కానీ లిన్ ఎక్కడుంది అనగానే జియాంగ్ అంటాడు, ఆమె వాళ్ళ హౌస్కి వెళ్ళింది కావచ్చు, నాకు ఎలా తెలుస్తుంది అని అంటాడు. నెక్స్ట్ డే లిన్ తన హెయిర్కి విగ్ పెట్టుకొని వస్తుంది. అప్పుడు సో అడుగుతుంది, నీ హెయిర్కి ఏమైంది అని కావాలని నిన్న జరిగిన టాపిక్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. లిన్ ఏమో సూకి ఒక మంచి సూప్ని తయారు చేసుకొని సూ తాగబోతూ ఉంటే డూడో అంటుంది, మమ్మీ నువ్వు అది తాగకు, అదన్నీ పక్కన వదిలేసి, ఎందుకంటే పాయిజన్ కలిపింది, దీనివల్ల నీకు డైలీ కొంచెం హెల్త్ ఖరాబ్ అవుతుంది అనగానే సో అది తాగకుండా బయటికి వచ్చేస్తుంది. అప్పుడే అక్కడికి వాళ్ళ అన్నయ్య కూడా వస్తాడు. వాళ్ళ అన్నయ్య వాళ్ళని విజిట్ చేయడానికి వస్తాడు. సో వాళ్ళ అన్నయ్య అంటాడు, డాడీ యొక్క బర్త్డే ఉంది కదా, సో నువ్వు డాడీని మీట్ అవ్వడానికి రావాలి అనగానే అప్పుడే లిన్ అక్కడికి వస్తుంది. సో లిన్ని చూసి సో అంటుంది, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటుంది. డూడీ అనుకుంటుంది, మళ్ళీ వచ్చిందిరా బాబు అని. సో లిన్ అక్కడ నుంచి వెళ్ళిపోయి డోర్ సైడ్ నుంచి వింటూ ఉంటుంది. ఇది గమనించిన సో అంటుంది వాళ్ళ అన్నయ్యతో, నీకు మాకు ఎలాంటి రిలేషన్షిప్ లేదు, సో నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, నేను డాడీ యొక్క బర్త్డేకి కూడా రాను అని అంటుంది. జియాంగ్ ఆఫీస్లో ఉంటాడు. అప్పుడే తన దగ్గరికి అసిస్టెంట్ వచ్చి చెప్తుంది, మన కంపెనీలో ఉన్న అకౌంట్ మనీ అంతా అయిపోయాయి, ఒకవేళ ఇప్పుడు మనం సూ యొక్క బ్రదర్స్తో కాంటాక్ట్ చేసుకోకపోతే మనకి ఇప్పుడు అకౌంట్లో మనీ రావు అండ్ మనం బ్యాంక్రప్ట్స్లోకి వెళ్ళిపోతాం అనగానే జియాంగ్ ఇమీడియట్గా హౌస్కి వచ్చి సూని అడుగుతాడు, ఏంటి ఈరోజు మీ అన్నయ్య వచ్చాడా అని అడగగానే తను అంటుంది, వచ్చాడు, మా డాడీ బర్త్డే పార్టీ ఉందంట, సో ఇన్వైట్ చేయడానికి వచ్చాడు, నేను రానని చెప్పాను మా అన్నయ్యకి, ఎందుకంటే మా ఇద్దరి మధ్యలో ఎలాంటి రిలేషన్ లేదు సో జియాంగ్తో అంటూ ఉంటుంది. అప్పుడు జియాంగ్ అంటాడు, నువ్వు అలా ఎలా అంటావు, ఇన్ని ఇయర్స్ నుంచి ఫ్యామిలీని మిస్ అవుతున్నావు కదా, సో మనం మీ డాడీ యొక్క బర్త్డే పార్టీకి వెళ్దాం, మీ ఫ్యామిలీని కూడా మనం కలవాలి కదా అని సూతో జియాంగ్ అంటూ ఉంటాడు. తన మనసులో అనుకుంటాడు, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాను అనుకో, నా కంపెనీ యొక్క బిజినెస్ని కూడా డీల్ చేసుకోవచ్చు అని అనుకుంటాడు. సూ అండ్ తన హస్బెండ్ జియాంగ్ కలిసి సూ వాళ్ళ హౌస్కి వస్తారు. జియాంగ్ ఏమో చాలా మంచి వాళ్ళలాగే యాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. డూడో హౌస్ని చూసి, వావ్, ఈ హౌస్ ఎంత పెద్దగా ఉంది, అలాగే మా తాతయ్య అంకుల్ సూపర్ హ్యాండ్సమ్గా ఉన్నారే అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఆ వాయిస్ వాళ్ళ చిన్న అంకుల్కి అలాగే సూ వాళ్ళ డాడీకి వినిపిస్తుంది. వాళ్ళు షాక్ అవుతారు, ఏంటి చిన్న పాప వాయిస్ వినిపిస్తుంది ఏంటి అని. డూడూతోనేమో వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఆడుకుంటూ ఉంటాడు. అప్పుడు డూడూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, వావ్, ఒక రిచ్ బిలియనర్తో నేను ఆడుకుంటున్నానని హ్యాపీగా ఫీల్ అవుతుంది. తాతయ్య ప్లీజ్ మమ్మీని సేవ్ చేయు, ఎందుకంటే చీటర్ డాడీ ఆల్రెడీ ఒక మిస్టర్స్ని వెతుకున్నాడు, వాళ్ళిద్దరు కలిసి మమ్మీని చంపాలని చూస్తున్నారు అని అంటూ ఉంటుంది. ఇక్కడేమో వాళ్ళందరూ కలిసి బర్త్డే పార్టీని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సో డిన్నర్ కూడా చేస్తూ ఉంటారు. అప్పుడే జియాంగ్ ఏమో తన ప్రాజెక్ట్ని ఇచ్చి, ప్లీజ్ ఒకసారి చెక్ చేయు ఈ కాంటాక్ట్ అని సో వాళ్ళ డాడీకి ఇస్తాడు. డూడో అనుకుంటుంది, ఏం టైమింగ్ డాడీనిది, ఎందుకంటే ఈ టైంలో అంకుల్ అండ్ మా గ్రాండ్ ఫాదర్ ఈజీగా ఓకే చెప్తారని ఇలా ట్రై చేసావా అనుకుంటుంది. వాళ్ళ చిన్న అంకుల్ అలాగే వాళ్ళ తాతయ్యకి వినిపిస్తాయి కాబట్టి వాళ్ళు షాక్ అవుతారు. అప్పుడే వాళ్ళ చిన్న అంకుల్ అంటాడు జియాంగ్తో, నువ్వు ఇక్కడికి వచ్చింది బర్త్డే పార్టీ కోసం కదా, బిజినెస్ డీల్స్ కోసం అసలు కాదు కదా అనగానే, ఒకసారి డాడీ చెక్ చేయి కదా అనగానే వాళ్ళ డాడీ చెక్ చేస్తాడు. సో ఇమీడియట్గా ఈ ప్రాజెక్ట్కి ఎంత మనీ కావాలి అనగానే తను అంటాడు 5 million కావాలి అనగానే వాళ్ళ డాడీ ఇస్తానికి ఓకే చెప్తాడు. అప్పుడే సూ మధ్యలో ఎంటర్ అయ్యి, డాడీ ఈ మనీ మాకు ఫ్రీగా అవసరం లేదు, వన్స్ మేము ఒక మంచి పొజిషన్లోకి వచ్చాక మీకు మనీ ఇస్తాము అని బలవంతంగా జియాంగ్ని బాండ్ పేపర్స్ మీద సైన్ చేపిస్తుంది. పార్టీ నుంచి వాళ్ళు బయటికి రాగానే జియాంగ్ అంటాడు సూని, నువ్వు బిజినెస్ మ్యాటర్లో ఎందుకు ఇన్వాల్వ్
అయ్యావు అనగానే తను అంటుంది, నేను నీకు హెల్ప్ చేద్దామని చూశాను కదా, ఒకవేళ నేనే లేకపోతే మా ఫ్యామిలీ దగ్గర నుంచి హెల్ప్ ఎలా వస్తుంది అనగానే మళ్ళీ తనేదో మంచోళ్ళలాగా సారీ చెప్పడానికి యాక్ట్ చేస్తూ ఉంటాడు. తను అనుకుంటాడు మనసులో, నీ సంగతి తర్వాత చూస్తాను అని అనుకుంటాడు. ఇక్కడేమో డూడు వాళ్ళ చిన్న అంకుల్ వాళ్ళ డాడీతో మాట్లాడుతూ ఉంటాడు. సో మనం కావాలని ఈ ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేసాం, ఎందుకంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది జియాంగ్ యొక్క ప్లాన్ ఏంటి అని. సరే కానీ డాడీ, నీకు డూడు వాయిస్ వినిపిస్తుందా అనగా వాళ్ళ డాడీ ఏమో అవును అని చెప్తాడు. అవును, నాకు కూడా వినిపిస్తుంది అని తను చెప్తాడు. జియాంగ్ ఏమో కాంట్రాక్ట్ సైన్ గురించి వాళ్ళ అన్నయ్య ఆఫీస్కి వస్తాడు. సో వాళ్ళ అన్నయ్య అక్కడ లేకపోవడం వల్ల ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న చైర్లో కూర్చొని ఈ కంపెనీ ఎప్పుడు సొంతం అవుతుంది అని వెయిట్ చేస్తున్నా అనుకుంటాడు. అప్పుడే వాళ్ళ అన్నయ్య అక్కడికి వస్తాడు. వాళ్ళ అన్నయ్యని చూడగానే మర్యాదగా లేచి కాంట్రాక్ట్ డీల్ సైన్ చేయడానికి వచ్చాను, అలాగే మనీ ఎప్పుడు అకౌంట్లో పడతాయి అనగానే తను అంటాడు, నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నీకు అమౌంట్ మనీ ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్తాడు. అలాగే నీ కంపెనీతో పాటు వర్క్ చేయడానికి మా కంపెనీ యొక్క ఎంప్లాయీని కూడా పంపిస్తున్నాను అని తన ఎంప్లాయీని పిలుస్తాడు. ఆ ఎంప్లాయీని చూడగానే తను షాక్ అయిపోతాడు. వావ్, ఇంత బాగుంది ఏంటి అని అనుకుంటూ ఉంటాడు. ఆ ఎంప్లాయీతో వర్క్ చేస్తూ ఉంటే ఎంప్లాయీ ఉంటుంది, నువ్వు కంపెనీని ఫ్రాడ్ చేయాలని చూస్తున్నావు కదా అని జియాంగ్తో అంటే జియాంగ్ అంటాడు, నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే తను అంటుంది, మన ఇద్దరం కలిసి వర్క్ చేద్దాంలే అని తనని సెడ్యూస్ చేస్తూ ఉంటే జియాంగ్ కూడా తనకి లొంగిపోతాడు. సో వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటారు. వావ్, నువ్వు ఎంత స్మార్ట్గా ఉన్నావని. ఇమీడియట్గా నెక్స్ట్ డే హాస్పిటల్లో వాళ్ళ కొడుకు లేవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఫైనల్గా తన కాళ్ళ మీద తను నిలబడతాడు. ఇమీడియట్గా వాళ్ళ అన్నయ్య సూకి కాల్ చేసి బాబు నిలబడ్డాడు అని చెప్తాడు. అది వినగానే అంటుంది, చలో మీ అన్నయ్య నిలబడ్డాడంట, మన హాస్పిటల్కి వెళ్దామని వెళ్తారు. ఈ ఫోన్లో కన్వర్జేషన్ అంతా లిన్ కూడా వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తుంది. బాబుని చూసి షాక్ అవుతుంది, ఇంత ఈజీగా ఎలా హెల్త్ సెట్ అయింది అని అనుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లిన్ సూప్ తయారు చేసి తీసుకొని వస్తుంది. సో ఏమో తాగబోతుంటే పాప నో చెప్తుంది. సో ఫైనల్గా ఏమో ఫోర్స్ఫుల్గా జియాంగ్ని తాగు అంటే జియాంగ్ తాగుతాడు. సో జియాంగ్కి ఇరిటేట్ ఏమో ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది. ఈ రూమ్కి తీసుకెళ్ళి అంటాడు, నువ్వు నన్ను చంపాలని చూసావా అంటే నేను నీకోసం కాదు తయారు చేసింది అంటుంది. జియాంగ్ ఏమో ఆఫీస్లో ఉంటాడు. సో తను మాస్క్ పెట్టుకొని రాగానే ఇమీడియట్గా అక్కడికి ఎంప్లాయీ వచ్చి తనకి కావాలని మెడిసిన్ రాస్తూ ఉంటుంది. అలా తనని రిసెట్ చేయి. సో ఇమీడియట్గా జియాంగ్ ఏమో ఈ అమ్మాయి మాయలో పడిపోయి లిన్ని దూరం పెడుతూ ఉంటాడు, లిన్ని తిడుతూ ఉంటాడు. అప్పుడు లిన్ అంటుంది, నువ్వెవరో అమ్మాయితో మాట్లాడుతూ నన్ను వదిలేస్తున్నావు అనగానే తను అంటాడు, నీకంటే ఆ అమ్మాయి చాలా బెటర్, ఎందుకంటే నువ్వు ఎప్పుడు ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తూనే ఉంటావని చెప్తూ ఉంటాడు. వీళ్ళిద్దరు తిట్టుకుంటూ ఉంటే సైడ్ నుంచి అండ్ వాళ్ళ బేబీ వింటూ నవ్వుతూ ఉంటారు, హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళి కూర్చోగానే అప్పుడు అక్కడికి ఎంప్లాయీ వచ్చి తనని మళ్ళీ జియాంగ్ని సెడ్యూట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి లిన్ వస్తుంది. లిన్ వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ అని తనతో అంటుంది, నువ్వు నా మ్యాన్ని ఎందుకు పట్టుకున్నావు అనగానే ఆ అమ్మాయి ఎంప్లాయీ అడుగుతుంది, ఈ అమ్మాయి ఎవరు అనగానే జియాంగ్ అంటాడు, తిను మా హౌస్లో వర్క్ చేసే పని మనిషి అని చెప్తాడు. సో ఇమీడియట్గా లిన్ అంటుంది, నువ్వు అలా ఎలా మాట్లాడుతున్నావు అనగానే మ్యాన్ వెనకాల పడద్దు, నువ్వు ఒక మిస్టర్స్తో కలిసి నన్ను ఇలా ఎందుకు మోసం చేస్తున్నావు అని లిన్ జియాంగ్ని అడుగుతూ ఉంటుంది. జియాంగ్కి చాలా కోపం వచ్చి తనని ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు. అప్పుడు అమ్మాయి అంటుంది, తనేంటి నిన్ను మ్యాన్ అంటుంది అంటే నువ్వు తన మాటలు పట్టించుకోకు అని చెప్తాడు. అప్పుడు లిన్ అంటుంది, నువ్వు నన్ను ఎందుకు మోసం చేస్తున్నావు, నీ గురించి నా దగ్గర చాలా ఎవిడెన్స్ ఉన్నాయి తెలుసా, ఒక్కసారి నేను తలుచుకుంటే నేను ఈజీగా కిందికి నెట్టేయగలను అని అనగానే తను అంటాడు, అవునా, నువ్వు ఎవిడెన్స్ అని బెదిరించావనుకో నేను నీ పిల్లల్ని చదివిపోయాను, అలాగే నీకు గుర్తుంది కదా మీ అన్నయ్య నా దగ్గరే ఉన్నాడు, మీ అన్నయ్యని నేను ఏమైనా చేయగలుగుతాను అనగానే లిన్ అంటుంది. నెక్స్ట్ డే ఏమో ఎంప్లాయీ జియాంగ్తో వర్క్ చేయడానికి తన హౌస్కే వస్తుంది ప్రాజెక్ట్ పనిని. సో వాళ్ళిద్దరు కలిసి రూమ్కి వెళ్ళి ప్రాజెక్ట్ గురించి డిస్కషన్ చేస్తూ ఉన్నట్టు బిల్డప్ ఇస్తారు, కానీ అక్కడ వాళ్ళు రొమాన్స్ చేస్తారు. అప్పుడే లిన్ వాళ్ళ దగ్గరికి వచ్చి సో ఎలాగైనా జియాంగ్ మీద పగ తీర్చుకోవాలని అరుస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చి ఏంటి నువ్వు నన్ను మోసం చేసావా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో వాళ్ళ అన్నయ్య ఏమో వాళ్ళ డాడీని ఫైనల్ డిసిషన్ తీసుకోవడానికి పిలుస్తాడు. సో వాళ్ళ డాడీ వచ్చి జియాంగ్ని అంటాడు, నువ్వు నా కూతుర్ని మోసం చేసావు, అలాగే ఒక ఎంప్లాయీతో కలిసి రొమాన్స్ చేస్తున్నావా, నీతో నా కూతురు ఉండదు, డైవర్స్ ఇచ్చేసే అని చెప్పి వెళ్ళిపోతాడు ఫ్యామిలీ అంతా. కూడా వాళ్ళ డాడీతో వెళ్ళిపోతుంది. అప్పుడు లిన్ హ్యాపీగా ఫీల్ అవుతూ అంటుంది జియాంగ్తో, చూసావా ఇప్పుడు నేను ఎలా పగ తీర్చుకున్నాను అనగానే జియాంగ్కి కోపం వచ్చి వాళ్ళ పిల్లలు అండ్ లిన్ కార్లో వెళ్తూ ఉంటే యాక్సిడెంట్ చేసి చంపేస్తాడు. సో తను అనుకుంటాడు, నా దగ్గర ఇప్పుడు కొత్త ఎంప్లాయీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా అని అనుకుంటాడు. గర్ల్ ఫ్రెండ్ ఎవరో కాదు, తనని అరేంజ్ చేసి ఉంటుంది. సో ఆ అమ్మాయి జియాంగ్ యొక్క మొత్తం మిస్టేక్ ఎవిడెన్స్ని కలెక్ట్ చేసి సూకి ఇస్తుంది. జియాంగ్తో అంటుంది,
నీ యొక్క మిస్టేక్స్ అన్నీ కలెక్ట్ చేయడానికి నేను ఈ అమ్మాయిని పెట్టుకున్నానని అంటుంది. సో ఇమీడియట్గా పోలీసులు జిహాంగ్ని తీసుకొని వెళ్తారు. సూర్య ఏమో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫైనల్గా తన ఫ్యామిలీ కూడా తనకు సపోర్ట్గా ఉంది. అది చూసి డ్యూడు హ్యాపీగా ఫీల్ అయ్యి, తాతయ్య ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నా కోసం చాలా రకాల ఐటమ్స్ తెచ్చిపెట్టు, నేను తింటాను అనగానే వాళ్ళ తాతయ్య అంటాడు, నీకు ఎలాంటివి కావాలో అలాంటివన్నీ నేను తెచ్చి పెడతానులే, చెప్పు చెప్పు అని అంటాడు. సో ఈ డ్రామా ఇంతతో ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.